హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. పుట్టిన నెలను బట్టి స్త్రీ యొక్క మానవత్వం ఎలా ఉంటుంది అనే అంశంపై ఈ వీడియో చేయడం జరుగుతుంది. కొంచెం కష్టకరమై ఉంటుంది. అయితే ఈ జ్యోతిష్య శాస్త్రాలన్నీ అనుసరించి పుట్టిన నెలను బట్టి స్త్రీ యొక్క మానవత్వం ఎలా ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జనవరి నెలలో పుట్టిన అమ్మాయిలు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా నవ్విస్తూ ఉంటారు. వీరు చూడడానికి అందంగా ఆకర్షణీయంగా కూడా ఉంటారు. వీరిలో మంచి ప్రగతి దాగి ఉంటుంది. వీరు స్వతంత్రంగా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. జనవరి నెలలో పుట్టిన స్త్రీలలో చాలామంది నిజాయితీగా ఉండడానికి ఇష్టపడతారు. వీరి గురించి బయట వ్యక్తులు ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే వీరికి చాలా కోపం వస్తుంది. వారితో గొడవ పడడానికి చూస్తారు. వారిని ద్వేషిస్తారు. న్యాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఇక ఫిబ్రవరి నెలలో పుట్టిన స్త్రీలు జాలి, దయ, ప్రేమ, అభిమానాలు ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి దయతో చాలా స్నేహంగా ఉంటారు. కానీ వీరిని ఎవరైనా సరే ఒక్కసారి మోసం చేస్తే వారిని ఇక ఈ జన్మలో క్షమించరు. వారిని అస్సలు నమ్మరు కూడా. వీరికి సహనం కూడా ఎక్కువ. ఇతరులపై వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటాయి. వీరు అంత తేలికగా ఎవరిని అర్థం కారు. వీరికి 3 రకాలుగా ఉంటారు. ఇక మార్చి నెలలో పుట్టిన అమ్మాయిలు ఎక్కువ ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎవరు ఏమనుకున్నా ఆలోచించిన వీరికి అస్సలు ఉండదు. ఎక్కువగా కష్టపడడానికి ఇష్టపడతారు. నిజాయితీగా విశ్వాసంగా ఉంటారు. వీరిని నమ్మిన వారిని అస్సలు మోసం చేయలేరు. వీరు అంత సులభంగా ఎవరిని ప్రేమించరు కూడా. కానీ వీరు ఎవరైతే నమ్ముతారో వారిపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు. మరి ఇక మార్చి నెలలో పుట్టిన స్త్రీలు వీరితో ఉన్నవారిని వదులుకోరు. వీరిని ప్రేమలో దింపాలి అంటే చాలా కష్టం. ఇక ఏప్రిల్ నెలలో పుట్టిన స్త్రీలు శాంతంగా, అందంగా, కలుపుగోలుగా ఉంటారు. అందరితో కలిసిపోయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టమైన పని సరే చాలా సులభంగా చేస్తారు. వీరు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరి మనసును సులభంగా దోచుకుంటారు. ఇక వీరిని ప్రేమించే వ్యక్తులు వీరితో అంటే వేరే స్త్రీలతో మాట్లాడితే అస్సలు సహించలేరు. వీరికి అసూయ భావం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా డైనమిక్గా, యాక్టివ్గా ఉంటారు. ఇక మే నెలలో పుట్టిన అమ్మాయిలు చూడడానికి చాలా కఠినంగా మరియు కోపిష్ఠగవారిగా కనిపిస్తారు. కానీ వీరికి ఎవరి మీద అయినా సరే కోపం వస్తే ఎక్కువసేపు ఉండదు. మీరు అంత త్వరగా ప్రేమలో పడలేరు. వీరిని ప్రేమలో పడేయడం చాలా కష్టం. వీరి ప్రేమ జీవితం అంతా కలిసి రాదు. వీరు ప్రేమలో పడితే డేంజర్ జోన్లోనికి వెళ్ళినట్లే. వీరు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోలేరు. వీరు కష్టజీవులుగా పేర్లను పొందుతారు. మీరు కాస్త నిజాయితీగా ఉంటారు. స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు. తన లక్షణాన్ని వీరి ఆలోచనల అభిప్రాయాలు మారిపోతాయి. ఇక జూన్ నెలలో పుట్టిన స్త్రీలు ఎవరైనా మాట్లాడాలి అంటే ముందు వెనక ఆలోచిస్తారు. వీరిని సృజనాత్మకత శక్తి ఎక్కువగా ఉంటుంది. సృజనాత్మకత శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా నచ్చకపోతే మొహం మీదే చెప్పే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. వీరి ఇతరుల గురించి ఎవరితోనూ చెడ్డగా మాట్లాడరు. ఒకరి సీక్రెట్స్ ఇంకొకరికి చెప్పరు. మంచి కమ్యూనికేషన్ సింక్ కలిగి ఉంటారు. వీరి మాటల ద్వారా ఇతరులకు త్వరగా ఆకర్షించుకుంటారు. వీరిని కొన్ని విషయాల్లో అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. గొడవలు అంటే వీరికి అస్సలు ఇష్టపడరు. గొడవలు పడే వారిని ద్వేషించే స్వభావం కలిగి ఉంటారు. బంధాలకు వేరి ప్రాణం పెట్టేస్తారు. బంధువులతో, స్నేహితులతో కాలం గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వీరిలో చాలామంది నిజాయితీ పరుల్లాగా ఉంటారు. చుట్టూ ఉన్న వ్యక్తులు చాలా మర్యాదస్తుగా ఇస్తారు.
జాలి కరుణ గుణం ఎక్కువగా కలిగి ఉంటాయి. వీరి జాలి గుణం కారణంగా వీరు కొన్ని విషయాల్లో మోసపోయే అవకాశం కూడా ఉంది. దీనిని కాపాడుకోవడానికి ఎవరైనా వీరి జోలికి వస్తే వీరు ఒక్కసారి హట్ అయితే ఇక మామూలుగా ఉండరు. చాలా కష్టం, ఇక టైం పడుతుంది. కాబట్టి ఇక జూలై నెలలో పుట్టిన స్త్రీలు హర్ట్ చేయడానికి ఉండకండి. ఇక ఆగస్టు నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా రొమాంటిక్గా ఉంటారు. వీరు చాలా హుషారుగా ఉంటారు. కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి మనస్తత్వం చాలా మంచిది. అందరి దృష్టి వీరిపై ఉండాలని భావిస్తారు. వీరిని ఎవరైనా ఎగతాళి చేస్తే చాలా బాధపడతారు. వీరే మదన పడిపోతూ ఉంటారు. అందరినీ నవ్వించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వీరి ఫీలింగ్స్ కానీ ఎక్కువగా ఉంటుంది. ఇక సెప్టెంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు క్రమశిక్షణ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందానికి ప్రతిరూపంగా ఉంటారు. చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరికి జాలి దయ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి వచ్చే భర్త మీద చాలా ఎఫెక్ట్స్ కలిగి ఉంటారు. మనసులో ఉన్న భావాలను ఎవ్వరితో పంచుకోలేరు. వీరిని ఎవరైనా మోసం చేస్తే అస్సలు క్షమించరు. అది కుటుంబ సభ్యులైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, వారి జీవిత భాగస్వామి అయినా సరే, ఇతరులు ఎవరైనా సరే అస్సలు క్షమించలేరు. వీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఎవరినైనా చిన్న మాట అంటే చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు అమాయకంగా ఉంటారు. ఎదుటి వారి మనసును నొప్పించరు. చిన్న విషయాలకే భయపడిపోతూ ఉంటారు. వీరి భావోద్వేగాలు ఎక్కువగా. వీరు చాలా స్టైల్గా ఉంటారు. వీరు సింపుల్ని అందరితో ఉంటారు. ఇక ఉండడానికి ఇష్టపడతారు. చాలా నమ్మిన వారి ఫీలింగ్స్ని చెప్పుకుంటూ ఉంటారు. ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు అంటే ఇతర మహిళలకు అసూయ ఎక్కువగా. వీరు కొన్నిసార్లు కోల్పోతూ ఉంటారు. ఇక నవంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివిగా ఉంటారు. ఎవరైనా అబద్ధం చెప్తే వెంటనే పసిగట్టేస్తారు. వీరు ఇతరుల కంటే ప్రతి విషయంలోనూ ఒక అడుగు ముందే ఉంటారు. వీరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. అందరికంటే చాలా ప్లాన్గా ఆలోచనలు చేస్తారు. ఇక ఈ విషయంపై వీరికి పూర్తి నియంత్రణ ఉంటుంది. ఇక డిసెంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు ఇక ఏ ప్లాన్ వచ్చినా చాలా చక్కగా ప్లాన్గా ఆలోచించి వారిని పరిష్కరిస్తారు. ఇక వీరు ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా సరే ఎదుటివారి బలాన్ని కలిగి ఉంటారు. వీరి ఓపెన్ మైండ్గా ఉంటారు. మా ఇంట్లో ఏది అనిపిస్తే అది వెంటనే మాట్లాడేస్తూ ఉంటారు. ఇక మైండ్లో ఒకలాగా బయట ఒకలాగా ఉండరు. వీరికి నచ్చదు. ఇక వీరు చాలా తెలివిగా అదృష్టాన్ని ఆరోగ్యాన్ని పొందుతారు. మరి తెలుసుకున్నారు కదా, పుట్టిన నెలను బట్టి స్త్రీలు మనస్తత్వాన్ని ఎలా కలిగి ఉంటారు. అలాగే ఈ వీడియోలో చూపినట్లుగా ఈ నెలలో పుట్టినవారు ఇట్లాంటి లక్షణాలు స్వభావం మీకు కూడా ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పేర్లను పెట్టవద్దు. కాదని ఇట్లాంటి పేర్లు ఆడపిల్లలకు పెడితే మీ జీవితం సర్వ కష్టాలు అనుభవిస్తారు. కన్నీళ్లతోనే జీవితం సాగుతుంది. ప్రత్యేకించి ఈ పేర్లు ఆడపిల్లలకు పెడితే రాక్షసుడు లాంటి భర్త వస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పుట్టిన బిడ్డకు పేరు పెట్టే కార్యక్రమాన్ని నామకరణం అంటారు. మన హిందూ మతం ప్రకారం ప్రతి వ్యక్తి తన తల్లి గర్భం నుండి ఇక ఆచారం అనుసరిస్తారు. వీటిని నామకరణ వేడుకలు 5వ స్థానం ఇవ్వబడింది. నామకరణం ఒక వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చెప్తుంది. అందువల్ల పేరు పెట్టే ముందు చాలా ఆలోచించాలి. నవజాత శిశువు జన్మించిన వెంటనే అతనిని కులకర్మలు జరుగుతాయి. ఈ సమయం నుండి సూతక కాలం జరుగుతుంది. శిశువు పుట్టిన 10 రాత్రులు గడిచిన తర్వాత నామకరణం చేయాలని శాస్త్రం. కొందరు హాజరయ్యి ఈ సంవత్సరంలోపు చేయాలి అని చెప్తూ ఉంటారు. బిడ్డకు నామకరణం చేసే రోజు హనుమన్ చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. నామకరణం రోజు పుట్టిన
వారసుడు గ్రహ అది సమయం బట్టి అనేక ముఖ్యమైన అంశాలు దృష్టిలో ఉంచుకొని పిల్లలను జాతకాన్ని సిద్ధం చేయాలి. పిల్లలు పుట్టెంటుకలను బట్టి మొత్తం నిర్ణయించబడుతుంది. ఇక మొత్తం ఈ దృష్టిలో ఉంచుకొని నామకరణ చేయడం ఆనవాయితీ. నామకరణ రోజున బిడ్డకు సూర్యుని దర్శనం చూపించాలి. కొన్ని సహజంలో ఉంటుంది కాబట్టి ఈ 5 మహిళలు సమక్షంలో నిర్వహిస్తారు. కొన్ని సాంప్రదాయాలు శిశువుకు స్వాగతం పలికే హాజరైన ప్రతి ఒక్కరి బిడ్డకు వారి ఆశీర్వాదం ఇస్తారు. ఇది నామకరణం యొక్క సాధారణ ఆచారం, అదే పేరు పెట్టే పద్ధతి. అయితే ఇలా నామకరణం చేసేటప్పుడు కొన్ని రకాల పేర్లను అస్సలు పెట్టకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పేరు పెట్టేటప్పుడు అనగా నామకరణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే బిడ్డకు నామకరణం చేసే కార్యక్రమం ఇంట్లోనే చేయాలి. మీరు చేయాలి అనుకుంటే ఆలయం లేదా యజ్ఞస్థానంలో కూడా హోమం చేయవచ్చు. పూజ కోసం ఉంచిన కులం మరియు స్వీట్స్ వంటివి తయారు చేయించాలి. పిల్లలకు పూజ గదిని తీసుకువచ్చే ముందు నడుముకు దారం కట్టాలి. చాలా ముఖ్యం. పేరు ప్రకటించే సమయంలో ఉపయోగించే ప్లేట్ పూర్తిగా కొత్తదై ఉండాలి. నామకరణం రోజున మాత్రమే ఆ ప్లేట్ను తయారు చేయాలి. నామకరణం చేసే రోజు సాత్విక ఆహారం ఇంట్లోనే తయారు చేయాలి. నామకరణం చేసే సమయంలో బిడ్డను తల్లితోనే ఉంచితే చాలా మంచిది. శాస్త్రాల ప్రకారం అష్టమి, అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో పిల్లలకు పేర్లు పెట్టకూడదు. అంతేకాదు చతుర్థి, తిథి, నవమి ఈ తిథి నాడు పిల్లలకు పేర్లను పెట్టడం అశుభం. పిల్లలకు కులదేవత లేదా దేవతా పేర్లను పెట్టడం శ్రేయస్కరం. మన హిందూ విశ్వాసాల ప్రకారం పిల్లల పేర్లు యొక్క అర్థం అతని పాత్ర ప్రభావితం చేస్తుంది. పిల్లల పేర్లు అతని గ్రహ స్థితులతో సరితూగకపోతే పిల్లలకు దుష్ఫలితాన్ని తెచ్చిపెట్టవచ్చు. అందువల్ల సరైన బిడ్డ పేర్లను ఎంచుకోవడం చాలా ముఖ్యమైనదిగా పరిగణింపబడుతుంది. పిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టాలి, ఎటువంటి పేర్లను పెట్టకూడదు అనే విషయానికి వస్తే మనం హనుమాన్ చాలీసా పఠించే వారికి పిల్లలకు పవన్ రంగు, పవన్ భీమ్, హనుమాన్ సాగర్ లాంటి పేర్లను పెట్టాలి అనుకుంటే చాలా మంచిది. విక్రమ్, శంకర్, విజయ్, విశాల్ వంటి పేర్లు పెట్టుకున్నా మంచిదే జరుగుతుంది. అయితే కొన్ని పేర్లను మాత్రం పిల్లలకు అస్సలు పెట్టవద్దు. పిల్లలకు అస్సలు పెట్టకూడని మొదటి పేరు ఏమిటి అంటే అశ్వత్థామ. ద్రోణాచార్య కుమారుడు. క్షేత్రం యుద్ధంలో అభిమన్యుని భార్య గర్భంపై ఈయన ఉన్నాడు కాబట్టి ఇందువలన కృష్ణుడి ఆగ్రరూపానికి గురి అవుతాడు. అప్పుడు కృష్ణుడు అశ్వత్థాముడు కలియుగంలో అంతం చేసే వరకు ఈ లోకంలోనే జీవిస్తూ ఎన్నో బాధలు అనుభవించాడని అంటారు. ఇలా సరైన అశ్వత్థామ పేరును పెట్టకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. పిల్లలకు అస్సలు పెట్టకూడదని మరొక పేరు సుగ్రీవుడు. రామాయణంలో సుగ్రీవుడు వాల్మీతో ఎదురుగా యుద్ధం చేసి గెలవలేక రాముడితో చెట్టు చాటు నుండి చంపించి యుద్ధం చేసి రాజ్యాన్ని సాధించాడు కనుక సుగ్రీవుడి పేరును కూడా పిల్లలకు పెట్టకూడదు. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. పిల్లలకు ఇటువంటి పేర్లను పెట్టకండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.